వెల్కమ్ టు ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి టాప్ బిట్స్ అయితే లాస్ట్ ఇయర్ జరిగిన బిట్స్ నుండి కవర్ చేద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిని పరిశీలించండి. ప్రపంచంలోనే మొట్టమొదటిగా చెక్కతో తయారు చేసిన ఉపగ్రహం లిగ్నోసాట్. ఆప్షన్ ఏ. తర్వాత స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి వచ్చేసి, ఈ ఉపగ్రహాన్ని భవిష్యత్తులో అంతరిక్షంలో నిర్మాణాలలో కలప యొక్క ఉపయోగాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోనున్నారు అని ఇచ్చారు. తర్వాత లిగ్నోసాట్ ను రష్యా నుంచి ప్రవేశపెట్టారని స్టేట్మెంట్ సి ఇచ్చారు. స్టేట్మెంట్ డి వచ్చేసి, ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది క్యోటో యూనివర్సిటీ అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదటిగా చెక్కతో తయారు చేసిన ఉపగ్రహం లిగ్నోసాట్ కరెక్ట్ అవుతుంది. తర్వాత దీని యొక్క ఉపయోగం ఏంటంటే, అంతరిక్షంలో నిర్మాణాల్లో కలప యొక్క ఉపయోగాన్ని, తద్వారా దాని యొక్క ఫలితాలను తెలుసుకోవడమే. కానీ ఈ లిగ్నోసాట్ ని ప్రవేశపెట్టింది ఎక్కడి నుంచి అంటే జపాన్ నుంచి అయితే ప్రవేశపెట్టారు, రష్యా నుంచి అయితే కాదనమాట. అప్పుడు స్టేట్మెంట్ సి రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది క్యోటో యూనివర్సిటీ ఉండేది కూడా జపాన్ లోనే, కాబట్టి స్టేట్మెంట్ డి కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ బి డి కరెక్ట్, సి అయితే తప్పు అవుతుంది అనమాట. అది నెక్స్ట్ వన్ వచ్చేసి, క్రింది వాటిని పరిశీలించారు. లద్దాఖ్ లో అన్లాక్ స్పేస్ మిషన్ ను ఇస్రో అయితే ప్రారంభించింది 2024లో. ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే, స్టేట్మెంట్ బి తీసుకుంటే, ఈ మిషన్ యొక్క ఉద్దేశం అంతరిక్ష జీవావాసాన్ని అనుకరించి భూమికి బయట ప్రాంతంలో స్థాపించడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అవుతుంది, స్టేట్మెంట్ బి కరెక్ట్ అవుతుంది. ఏకి బి అనేది సరైన వివరణ. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉందన్నమాట. ఏ కరెక్ట్, బి కరెక్ట్, ఏకి బి అనేది సరైన వివరణ అవుతుంది అనమాట. తర్వాత స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి అనమాట. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూస్తే, స్టేట్మెంట్ ఏ చూడండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జీశాట్ N2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశపు స్మార్ట్ సిటీస్ మిషన్ కు మరియు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి మెరుగుపరచడం. రెండు కరెక్టే. ఏ కరెక్టు, బి కరెక్టు. బి ఏకి సరైన వివరణ. అదేవిధంగా చూడండి, స్పేస్ ఎక్స్ ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు? ఫ్లోరిడాలోని కానావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి అయితే దీని స్పేస్ ఎక్స్ అయితే ప్రయోగించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో కొత్త మొక్కజాతిని కనుగొన్నారు. దానికి పెట్టిన పేరు ఏం పేరు? ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో కనుక్కున్నారు. ఏపీ గ్రూప్ 2 వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్రీనం ఆంధ్రికం అనే శాస్త్రీయ నామాన్ని అయితే దానికి పెట్టారు అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు స్ట్రాంగ్ లాంగ్వేజ్ అయితే డెవలప్ చేశారు. ఆ స్ట్రాంగ్ అంటే డెఫినేషన్ తీసుకోండి. స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ నానోపోర్ జామెట్రీ యొక్క ఉపయోగించుకోవడం కోసం ఈ లాంగ్వేజ్ అయితే డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళైతే డెవలప్ చేశారు. ఇది నానోపోర్ యొక్క షేప్ అండ్ స్ట్రక్చర్ ను ఎన్కోడ్ చేస్తుంది. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి అంతరిక్ష AI ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరిక్షంలో పెట్టారు. అంతరిక్షంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ ల్యాబ్ ని ఎవరు డెవలప్ చేశారంటే హైదరాబాద్ కు చెందిన స్పేస్ టెక్ కంపెనీ టేక్ మీ టు స్పేస్. స్పేస్ టెక్ కంపెనీ పేరు టేక్ మీ టు ద స్పేస్ అనమాట. అది ఎక్కడిది? హైదరాబాద్ కి సంబంధించింది. అంతరిక్షంలో భారత్ యొక్క మొట్టమొదటి అంతరిక్ష ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగశాల పైన వీళ్ళు టేక్ మీ టు స్పేస్ కి అయితే డెవలప్ చేశారని చెప్పాం కదా. దాని పేరు ఏం పేరు అంటే MOITD, మై ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజిస్ట్ డెమాన్స్ట్రేటర్ అనమాట. MOITD. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? టేక్ మీ టు స్పేస్. ఎక్కడ కంపెనీ? అది హైదరాబాద్ కి సంబంధించిన కంపెనీ. దేనికి? అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ని ఏర్పాటు చేయడం కోసం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వాతావరణ మార్పుల విషయంలో 2024 గాను ఏ రంగు అలర్ట్ ని జారీ చేసింది? రెడ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్, బ్లూ అలర్ట్ అని ఇస్తారు. రెడ్ అలర్ట్ దానికి ఆన్సర్. ఓకే, ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ 2024లో రెడ్ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. క్రింది వాటిలో ఏవి సరి అయినవి? స్టేట్మెంట్ ఏ, బి, సి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆప్షన్స్ 4 ఇచ్చారు. ఒకసారి చెక్ చేద్దాం. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI 10వ స్థానాన్ని కలిగి ఉంది. 2024లో 10వ స్థానాన్ని కలిగి ఉంది. మనం
నివేదికలు సూచికల టాపిక్లో కవర్ చేస్తున్నాం. 10వ స్థానాన్ని కలిగి ఉంది. ఇది గత ర్యాంకుతో పోలిస్తే 2 ర్యాంకులు మెరుగుపరచాలని స్టేట్మెంట్ ఏ ఇచ్చాడు. తర్వాత స్టేట్మెంట్ బి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI 10వ స్థానాన్ని కలిగి ఉంది. ఇది కరెక్ట్, ఇక్కడ వరకు కరెక్ట్ గానే ఉంది. ఇది గత ర్యాంకుతో పోలిస్తే 2 స్థానాలు తగ్గించుకుందని ఇచ్చారు. స్టేట్మెంట్ పై దాంట్లో అయితే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 2 ర్యాంకులు మెరుగుపరుచుకుందని స్టేట్మెంట్ ఏ ఉంది. స్టేట్మెంట్ బి ఏ ఉందంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 2 ర్యాంకులు తగ్గిందని స్టేట్మెంట్ బి ఇచ్చినారు. ఇవన్నీ నేను మేక్ చేసిన బిట్స్ కాదు, దృష్టి IAS వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో ఇచ్చిన బిట్స్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు అందిస్తున్నాను. ఓకే, తలసరి ఉద్గారాలను తగ్గించడంలో పునర్వినియోగ శక్తిని గణనీయంగా పెంచుకోగలిగిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇది ఆప్షన్ స్టేట్మెంట్ సి అయితే కరెక్ట్. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ బిలో ఒకటైతే కరెక్ట్ ఉంది. ఏదంటే ఆ స్టేట్మెంట్ బి కరెక్ట్. 10వ స్థానాన్ని అయితే ఈ సంవత్సరం కలిగి ఉంది నివేదిక ప్రకారం, CCPI నివేదిక ప్రకారం. కానీ గత సంవత్సరం నుంచి ఇప్పటికీ 2 స్థానాలు అయితే తను తగ్గించుకుని 10వ స్థానానికి అయితే చేరిందనమాట. అప్పుడు బి కరెక్ట్ అవుతుంది, సి కరెక్ట్ అవుతుంది. బి అండ్ సి కరెక్ట్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ఓకే, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారత్ స్థానం ఎంత? మొత్తం 133 కంట్రీస్ గాను 49వ స్థానంలో ఉంది. కింది వాటిలో అసత్య వాక్యాన్ని కనుగొండి. ఇలాంటి కూడా చూడండి. సత్య వాక్యాన్ని, ట్రూ స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా చూసుకోండి. ఇంగ్లీష్ లో అయితే ట్రూ అండ్ ఫాల్స్ అని ఇచ్చేస్తారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. కానీ తెలుగులో వచ్చి ఆ అనే ఒక్క అక్షరంతో ఎంటైర్ క్వశ్చన్ అయితే మారిపోతుంది. ఇక్కడ ఏమొచ్చారు? క్రింది వాటిలో ఆ సత్య వాక్యాన్ని కనుగొని అంటే ఫాల్స్ స్టేట్మెంట్ కనుగొండి అనేది దీని క్వశ్చన్ అనమాట. పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యునికి అత్యంత సమీపానికి చేరుకుంది. పార్కర్ సోలార్ ప్రోబ్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ శ్రీహరికోట నుంచి విజయవంతంగా 2018లో ప్రయోగించారు అని స్టేట్మెంట్ బి ఇచ్చారు. తర్వాత స్టేట్మెంట్ సి సూర్యుని నుంచి కరోనా గుండా ప్రయోగించడం మరియు ఎలాంటి ముప్పును పొందనందున ఇది గొప్ప విజయంగా పేర్కొన్నారు. పార్కర్ సోలార్ ప్రోబ్ హీట్ షీల్డ్ అమర్చారు. 1300 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా హీట్ షీల్డ్ అమర్చారు. హీట్ షీల్డ్ అనేది 1300 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ను కూడా తట్టుకోగలదని అయితే 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. వీటిలో 3 కరెక్ట్ గా ఉన్నాయి, ఒకటైతే రాంగ్ గా ఉంది. రాంగ్ గా ఉండే స్టేట్మెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రాంగ్ గా ఉండే స్టేట్మెంట్ ఏంటంటే స్టేట్మెంట్ బి. దీన్ని ప్రయోగించింది భారత అంతరిక్ష సంస్థ శ్రీహరికోట కాదు, నాసా ప్రయోగించింది అనమాట. నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వాషింగ్టన్ లో ఉంది కదా, మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేస్తాను. దాన్ని నాసా నుంచి ప్రయోగించారు. మిగతా స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే. ఓకే, క్రింది వాటిని పరిశీలించండి. అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణి దివ్యాస్త్రాను విజయవంతంగా ప్రయోగించింది. ఇది అగ్ని 5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అనేది దివ్యాస్త్రాన్ని అయితే ప్రయోగించింది. దీని ద్వారా అంటే దివ్యాస్త్ర ద్వారా మల్టిపుల్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ని పరీక్షించారు. ఇది ఏకకాలంలో పలు ఆయుధాలను అయితే మోసుకెళ్లగలదు. ఏ కరెక్టు, బి కరెక్టు. బి అనేది ఏకి సరి అయిన వివరణ అనమాట. దానికి ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ అన్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్తే టైప్ చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది. సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం లేట్ అవుతుందని చెప్పి నేను ఆన్సర్స్ మెన్షన్ చేయట్లేదు. ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు వింటున్నారు కాబట్టి మీకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, కొంచెం అర్థం చేసుకోగలరు సమయాభావాన్ని. క్వశ్చన్ నెంబర్ 13. ప్రైవేట్ స్పేస్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ను ప్రారంభించింది ఎవరు? స్పేస్ ఎక్స్ ని ప్రారంభించింది ఎలాన్ మస్క్. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో ఎలాన్ మస్క్ యొక్క కృషిని గుర్తు చేసుకుంటూ వీరికి కొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా ఇచ్చారు. ఇటీవల కాలంలో రోజు మార్చి రోజు గాని ప్రతిరోజు గాని ఇతను వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ని అయితే ప్రారంభించారు అనమాట. భారతదేశంలో 5G టెక్నాలజీని ఎప్పటి నుంచి ప్రారంభించాడు? 2022 నుంచి ప్రారంభించాడు. సింగిల్ లైన్ క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటివి. రోబోట్ యొక్క మూవింగ్ జాయింట్స్ కి అంటే మూవింగ్ కదిలే కీళ్లకు అంటారు. ఒకసారి ఏపీఎస్సీ వాడు కదిలే కీళ్లకు అని ఇస్తాడు. కదిలే కీళ్ళు ఏందని చెప్పి మనకి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటది అనమాట. ట్రాన్స్లేషన్ లో కొంచెం వ్యాకరణ దోషాలు కూడా తగులుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు కదిలే కీళ్లకు గల టెక్నికల్ పేరు ఏం పేరంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. రోబోట్ యొక్క కదిలే కీళ్లకు లేదా మూవింగ్ జాయింట్స్ గల టెక్నికల్ పేరు లేదా వాడుక భాష ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. 16th క్వశ్చన్. భారతదేశపు మొదటి నదీ సమాచార వ్యవస్థ రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ RIS. రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ జలమార్గం నేషనల్ వాటర్ వే NWW అంటే నేషనల్ వాటర్ వే మీద అమలు చేయబడుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి NWW 1 నేషనల్ వాటర్ వే 1.
ఎక్కడుందంటే గంగా నది మీద ఉంది. గంగా నది మీద దాంట్లో ఏం చేశారు, రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అయితే 2024లో దీంట్లో ప్రవేశపెట్టారు అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఒకేసారి 4 గగనతల లక్ష్యాలను ఛేదించే ప్రపంచంలోనే ఈ తరహా సామర్థ్యం ఉన్న మిసైల్ గా నిలిచింది ఏదంటే ఒకటేసారి 4 గగనతల లక్ష్యాలు అనమాట. ఎర్త్ టు ఎయిర్ ఏదంటే దానికి సంబంధించి ఆన్సర్ వచ్చి ఆకాశ్ ఏం చేసింది, ఒకేసారి 4 గగనతల లక్ష్యాలను ఛేదించింది. ఇలాంటి 4 లక్ష్యాలను ఛేదించే క్రమంలో ప్రపంచంలోని ఈ సామర్థ్యాన్ని కలిగిన తొలి మిసైల్ గా ఆకాశ చరిత్రలో నిలిచింది. తర్వాత 18th వన్, గ్లోబల్ ఎనర్జీ సమిట్ GES 4th సమిట్ అయితే 2024లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడుగున్నారు. గాంధీనగర్ లో జరిగింది లాస్ట్ ఇయర్ 2024లో. దినోత్సవాలు దానికి సంబంధించి నేను ఇక్కడ 1 లైనర్స్ ఇచ్చాను, మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇవ్వలేదు. మీరు 1 లైనర్స్ నేర్చుకోండి. అప్పుడు మీ క్వశ్చన్ ఒక సైడ్ అయితే డేస్ ఇస్తారు, ఇంకో సైడ్ వచ్చి వాళ్ళ యొక్క థీమ్స్ ఇస్తాడు, లేదా ఒక సైడ్ వచ్చి దీని యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పండి. క్వశ్చన్ లో సింగిల్ లైనర్స్ లో అడగొచ్చు, లేదా మల్టిపుల్ గా క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్స్ మెర్జ్ చేసి దానికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ గా అడగొచ్చు. అప్పుడు మనం 1 లైనర్ నేర్చేసుకుంటే దీనికి సంబంధించి కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అవుతుంది అనమాట. జాతీయ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఫిబ్రవరి 28 జరుపుకుంటాం. దాని యొక్క థీమ్ ఏంటిదంటే ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. 2024 థీమ్స్ ఇవన్నీ. 2024 థీమ్ ఏంటంటే జాతీయ సైన్స్ డే ఫిబ్రవరి 28 జరుపుకున్నాము. దాని యొక్క థీమ్ ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనమాట. జాతీయ సాంకేతిక దినోత్సవం మే 11 జరుపుకున్నాం. దాని యొక్క 2024లో జరుపుకున్నప్పుడు దాని థీమ్ ఏంటంటే ఫ్రమ్ స్కూల్ టు స్టార్ట్అప్స్ లైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. తర్వాత జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23 జరుపుకున్నాము. టచింగ్ లైవ్ వైల్ టచింగ్ ద మూన్. టచింగ్స్ లైవ్ వైల్ WHILE వైల్ టచింగ్ ద మూన్, టచింగ్ ద లైఫ్ వైల్ టచింగ్ ద మూన్. ఓకే, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23 జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఇది. చూడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ గానే కనిపిస్తాయి కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. చంద్రయాన్ 3 గురించి ఒక క్వశ్చన్ ఇచ్చినారు చూడండి. చంద్రయాన్ 3కి సంబంధించి కింది వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, చంద్రయాన్ 3 అని LVM-3 M3 M4 ద్వారా ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని 2023 జూలై 1 సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. 2 కరెక్ట్ అవుతున్నాయి. చంద్రయాన్ 3 బరువు 3900 kg. ఇందులో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ప్రపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ అయితే విక్రమ్ అంటారు, రోవర్ అయితే ప్రజ్ఞాన్ అంటారు. మొత్తం 3 కరెక్ట్ అవుతున్నాయి. తర్వాత స్టేట్మెంట్ డి చూడండి. చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్ ఎస్ మోహన్ కుమార్. ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్ మోహన్ కుమార్ చంద్రయాన్ 3 యొక్క మిషన్ యొక్క మిషన్ డైరెక్టర్ ఎస్ మోహన్ కుమార్. మొత్తం 4 కరెక్ట్ అవుతున్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ వైజ్ గా ఇది యూజ్ అవుతుంది. తర్వాత చూడండి, చంద్రయాన్ 1 అనేదాన్ని చంద్రయాన్ 1 PSLV C11 ద్వారా 2008లో అక్టోబర్ 2వ తేదీన ప్రవేశపెట్టారు. అప్పుడు దీనికి ఉన్న మిషన్ డైరెక్టర్ ఎవరంటే జి మాధవ్ నాయర్. చంద్రయాన్ 2 GSLV M3 M1 ద్వారా ఉంది. M1 ద్వారా ప్రయోగించారు. అప్పుడు ఈ మిషన్ యొక్క డైరెక్టర్ ఎవరంటే K శివన్ గారు. ఇంపార్టెంట్ అవుతుంది ఇది. ఓకే, ఆదిత్య L1 యొక్క ఉపగ్రహాన్ని ఏ నౌక ద్వారా ప్రయోగించారు? PSLV C-57 ద్వారా. భారతదేశపు తొలి విజ్ఞాన రత్న పురస్కారాన్ని ఎవరు పొందారు? గోవిందరాజన్ పద్మనాభన్ గారు పొందారు. శుక్రగ్రహంపై పరిశోధనలకు గాని భారత ప్రభుత్వం చేయనున్న మిషన్ దీనిపై మిషన్ ఏంటంటే శుక్రగ్రహం వీనస్ మీద పరిశోధనలు గాను భారత ప్రభుత్వం చేసిన మిషన్ ఏంటంటే వీనస్ ఆర్బిటర్ మిషన్. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దీని కోసం కేంద్ర బడ్జెట్ అనేది 2024 సంవత్సరంలో కేంద్ర కేబినెట్ దీనికి 1236 కోట్లు, గుర్తుపెట్టుకోండి, 1236 123 1236 కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు. శుక్రయాన్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది. చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం ఏమిటి? చంద్రయాన్ 1, 2, 3 ఇక్కడ ఇచ్చినాను చూడండి. చంద్రయాన్ 1, 2, 3 ఎప్పుడెప్పుడు ప్రయోగించారు? చంద్రయాన్ 1, 2, 3 ఇక్కడ వరకు ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చంద్రయాన్ 4 యొక్క ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తున్నాను. చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం ఏమిటంటే భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించి వారిని అక్కడి నుంచి సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కోసం చంద్రయాన్ 4 యొక్క మిషన్. దీనికోసం కేంద్ర కేబినెట్ వారు ఇటీవల 2104 కోట్లు అయితే కేటాయించారు. ఇటీవల కేంద్ర కేబినెట్ తదుపరి తరం నెక్స్ట్ జనరేషన్
లాంచింగ్ వెహికల్స్ తదుపరి తరం వాహక నౌకను అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. దీనికి ఎన్జిఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ సూర్య అని పేరు పెట్టారు. మార్క్ 3 కంటే M3 ఉంది. ఇప్పటి వరకు స్పీడెస్ట్ లాంచింగ్ వెహికల్ M3 ఉంది. M3 కంటే ఎన్జిఎల్వి అనేది నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ పేరు సూర్య అనేది 3 రెట్లు అధికమైన పేలోడ్ను కలిగి ఉంది. ఎన్జిఎల్వి సూర్య యొక్క డెవలప్మెంట్ కోసం కేంద్ర కేబినెట్ 8,240 కోట్లు అయితే ప్రకటించింది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, కాంటెంపరీ బిట్స్, కాబట్టి 1-2 సార్లు వినండి. ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఉంటే అలాంటి వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేసి తప్పకుండా నాకైతే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.